ప్రభు నామానికి మహిమ కలుగును గాక. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని సన్నిధికి మనం అంతా వెళ్ళేటప్పుడు ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే పాత మనసు ధరించుకొని, మరి దేవునికి ఆయాసకరమైనవన్నీ మన హృదయంలో దాచిపెట్టుకొని అలాగే ఆరాధిస్తూ ఉంటారు, అలాగే ప్రార్థిస్తూ ఉంటారు, అలాగే ప్రభును స్తుతిస్తూ ఉంటారు. కానీ ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఎలాంటి హృదయం కావాలంటే ప్రభుకి మార్పు చెందినది. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం విడిచిపెడితే దేవుడు నీ హృదయంలో మరి నీ జీవితంలో ఎన్నో మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం చాలా విషయాల్లో విడిచిపెట్టవలసినవి పట్టుకుంటున్నాం. అందుకే ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, సమాధానం పొందలేకపోతున్నాం, దేవుని రాజ్యాన్ని ప్రకటించలేకపోతున్నాం. చూడండి, ఆ మేడగదిలో వాళ్ళు 11 దినములు, ఆ యొక్క 120 మంది వాళ్ళు విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టిన తర్వాతే పరలోకం నుండి అగ్ని జ్వాలలు వారి మీద కుమ్మరించబడ్డాయి. విడిచిపెట్టకపోతే వీళ్ళు కాలిపోయేవారు. విడిచిపెట్టారు కాబట్టి వాళ్ళు ఉన్నవన్నీ ఆ అగ్ని దహింపచేసింది. వారు మండే జ్వాలగా దేవుని కోసం బలముగా, అద్భుతంగా, ఆశ్చర్యరీతిగా వాడబడుతున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు విడిచిపెట్టారు. ఆయనకి ఇది ఇష్టం లేదా? విడిచిపెట్టారు. ఆయనకి ఇది నచ్చట్లేదా? విడిచిపెట్టేశారు. ఆయనకి ఏది ఇష్టం లేదో అది వీరికి కూడా వీరి హృదయంలో చంపేస్తున్నారు. అంటే అంత జాగ్రత్తగా ప్రభుకి ఏది ముళ్ళుగా ఉందో, ప్రభుకి ఏది గుర్తుగా ఉందో, నాలో ఆయనకు అసహించుకునేది ఏది ఉందో అది బాగా వాళ్ళు ఏరి కోరి మరి అవన్నీ బాగా ఎంచుకొని జ్ఞాపకం చేసుకొని పరిశీలన చేసి అవన్నీ తొలగించుకున్నారు. కాబట్టి ఆ అగ్ని జ్వాలను వాళ్ళు ఎట్లా చేశారంటే పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడి. ఎందుకు అంటే వాళ్ళు వదిలేశారంతే. మనం దేవుని సన్నిధికి వెళ్తూనే ఉంటాం, ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ వదిలేయాల్సినవన్నీ వదిలేయం. అవన్నీ అలాగే పట్టుకొని ప్రార్థిస్తూ ఉంటాం. నిన్నెలాగా దీవిస్తాడు దేవుడు, నిన్నెలాగా బహు ఘనత నీకు కలగజేస్తాడు. నీ జీవితంలో ఎప్పుడూ పొందని ఆనందం నీకెందుకు ఇస్తాడు? ఇవ్వడని. అలాంటి హృదయాన్ని నువ్వేం చేయాలంటే, ప్రభు నా హృదయంలో నీకు ఆయాసకరమైన ఏమన్నా ఉందా అని దావీదు అడిగినట్టు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో పరవా. అప్పుడు నీ కుటుంబాన్ని ఆయన దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, తన మహిమ కొరకు వాడుకునే దేవుడు. అందుకే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమున్నాయో ఈరోజు ఒకటే మోకరించి దేవుని సన్నిధిలో చేతులు పైకెత్తి నీ హృదయంలో ఆయనకు నచ్చనివి ఏమన్నా ఉంటే అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టు. దేవుని యొక్క మహాకనికరం, మహాకృప, మహా గొప్ప ఆశీర్వాదం నువ్వు నీ కుటుంబానికి ఇస్తావు. అందుకే అపోస్తలులు అంత బలముగా వాడబడ్డారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళు నీడబడితే స్వస్థత, అద్భుతాలు, ఆశ్చర్యకార్యం. ఎందుకంటే వారి హృదయంలో దేవునికి నచ్చనిదంటూ ఏది లేదు. అందుకే నీలో ఆయనకి ఏది నచ్చనుందో అది తొలగించుకో. ఆయనకు నచ్చినవన్నీ నీకు ఇస్తాడు. అద్భుతంగా తన కృప చేత నిన్ను నీ కుటుంబాన్ని బలముగా వాడుకుంటాడు. నిన్ను నీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు. నీ కుటుంబాన్ని బహు ఘనత నీ కలగజేస్తాడు. కాబట్టి మంచి తీర్మానం తీసుకో. వదిలిపెట్టవలసినవన్నీ వదిలిపెట్టు. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం చేపట్టు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రములు తెలుస్తుంది. ఉదయకాలం ప్రభువా, బిడ్డల మాటలు వింటుండగా ప్రతి బిడ్డలో ఒక మంచి తీర్మానం కలిగించు. విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టినప్పుడు ప్రభువా, ప్రతి బిడ్డలను దీవించే దేవుడు, హెచ్చించే దేవుడు, ఘనపరిచే దేవుడు. నాడు అపోస్తలులు విడిచిపెట్టవలసినవన్నీ వదిలిపెట్టారు కనుకనే పరిశుద్ధాత్మ ప్రభావంతో, తేజస్తో నింపబడి బహుబలంగా వాడబడ్డారు. ప్రభువా, నీ బిడ్డలందరూ కూడా తండ్రి అలాంటి మారు మనసు పొంది నిన్ను ఆరాధించే భాగ్యం ప్రతి బిడ్డలకు దయచేయమని, ఈరోజంతా నీ బిడ్డలకు తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్.